కార్పొరేట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో 4 years BS ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో న్యాయవాది కాజా మొహిద్దీన్ను గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పక్కా ప్లాన్తో జరిగిన ఈ హత్య ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం తన నివాసం నుంచి కారులో బయలుదేరుతున్న సమయం చూసి పథకం ప్రకారం వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మొయినుద్దీన్ను స్థానికులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. నిందితులు వినియోగించిన కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడం ఇది ముందస్తు కుట్ర అని స్పష్టం చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో ఈ దారుణ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ హత్య వెనుక సుదీర్ఘ కాలంగా సాగుతున్న భూ వివాదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. మలక్పేట ప్రాంతానికి చెందిన వక్ ఆస్తులు విలువైన భూముల వ్యవహారంలో అలం ఖాన్, మహబూబ్ అలం ఖాన్లతో న్యాయవాది కాజా మొయినుద్దీన్కు తీవ్ర వివాదాలు నడుస్తున్నాయట. ఆస్తి తగాదాల విషయంలో వీరి మధ్య కక్షలు పెరిగిపోయాయి. గతంలో కూడా ఇదే విషయంపై సదరు వ్యక్తులు న్యాయవాదిని అంతం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై బాధితుడు కాజా మొయినుద్దీన్ గతంలోనే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. నగర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. ఘటన జరిగిన తీరు, నెంబర్ ప్లేట్ లేని కారు వాడడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే నిందితులు చాలా కాలంగా ఈ హత్య కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఎక్కడికి పారిపోయారోనన్న కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 5 to 6 మధ్యం ఇక్కడ నాంపల్లి పిఎస్ లిమిట్స్ లో ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదం చేశాము. ఇక్కడ అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ వాళ్ళ ఇల్లు దగ్గర వాళ్ళు వెహికల్లో వాళ్ళ వెహికల్లో వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగింది. ఒక వెహికల్, అన్నోన్ వెహికల్ వచ్చి వాళ్ళని హిట్ చేసి ఇక్కడి నుంచి పరారీ అయింది. సో వాళ్ళు ఇప్పుడే ఒక కొన్ని 1.5 hour బ్యాక్ చనిపోయారు. సో వీ హ్యావ్ రిజిస్టర్డ్ మర్డర్ కేస్ నౌ. సో అది వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. ఒక 4 to 5 teams వీ హ్యావ్ ఫార్మ్ ఈ సీసీటీవీస్ అన్ని ఎన్ రూట్ చెక్ చేసేదానికి. సో ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇది వెనక ఎవరు ఉన్నారో వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాం. మేడం, వాళ్ళ అడ్వకేట్ కి సంబంధించిన ఇది వెరిఫై చేయాలండి. ఇప్పుడు మలక్పేటలో ఏ ఎఫ్ఐఆర్ అవన్నీ మేము డీటెయిల్స్ తీసుకొని దెన్ ఓన్లీ వీ కెన్ కామెంట్. ఇది సీసీటీవీస్ అని చూస్తే మోస్ట్లీ ఇది మర్డరే. అండ్ వాళ్ళ అబ్బాయి కూడా పెటిషన్ అదే ఇచ్చారు. సో వీ హావ్ టేకెన్ దిస్ పెటిషన్ అండ్ రిజిస్టర్డ్ విత్ ఇట్.